నమస్తే అందరికీ. నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కదా. మనకు ఎంత చేతనవుతుందో అంత మోటివేషన్ ఇచ్చాము. ఫెయిల్ అయితే పొరపాటున సూసైడ్ చేసుకోవద్దు అని పిల్లల్ని కాపాడుకొని ఉండండి, కనిపెట్టుకొని ఉండండి అని పేరెంట్స్కి మోటివేషన్ ఇచ్చాము. చాలా సక్సెస్ అయింది. కానీ అనుకున్న సంఘటనలు అక్కడక్కడ జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బసవపూర్లో ఒక పిల్లవాడు ఫెయిల్ అయ్యానని, పైగా పేరెంట్స్ ఎందుకు ఫెయిల్ అయ్యావరా అని మందలిస్తే పాపం సూసైడ్ చేసుకున్నాడు. పేరెంట్స్, మీకు బుద్ధి లేదా? ఎందుకు మార్కులు భోంచేస్తారా? మీ పిల్లవాడు చనిపోయాడు, ఇప్పుడు మీరు మందలిస్తే వాడు చనిపోయాడు అంటే మరి ఇప్పుడు పాస్ అయిపోయాడు వెంటనే? కాదు కదా, మీ బిడ్డను కోల్పోయారు కదా. కార్పొరేట్ కాలేజెస్ ఎందుకు మీ టార్గెట్ కోసం, మీ స్వార్థం కోసం పిల్లలకి మార్కులు అనే ఒక టార్గెట్ ఇస్తున్నారు? పిల్లల్ని బలి చేసుకోవడానికి మీరెవరండి? స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా పిల్లలకి నైతికత బోధించాలి, ధైర్యాన్ని, బ్రతికే ధైర్యాన్ని బోధించాలి, ధర్మాన్ని బోధించాలి. ఒకసారి ఫెయిల్ అయితే ఎన్ని మార్గాలలో అన్వేషించాలో, ఎలా చదవాలో అనే ఒక స్కిల్స్ నేర్పించాలి కదా. ఇంటర్మీడియట్ ఏజ్ అనేది చాలా ప్రమాదకరమైన ఏజ్. ఆ ఏజ్లో కనుక మనం పేరెంట్స్ కానీ స్కూల్స్ కాలేజెస్ కానీ కాపాడుకున్నట్లయితే ఆ తర్వాత వారికి మనం కాపలా గాయాల్సిన అవసరం ఉండదు. అంత ప్రమాదకరమైన ఏజ్ ఇంటర్మీడియట్.